అల్లూరు జిల్లాలో మరో విషాదం జరిగింది. పెద్దబైలు మండలం పన్నెడలో ఈత సరదా ముగ్గురి ప్రాణం తీసింది. వాగులో ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు ప్రాణాలు కోల్పోయారు. ఈతకు వెళ్లి 5గురు గల్లంతు కాగా అందులో 2ని స్థానికులు రక్షించారు. 2 రోజుల కింద ఇదే జిల్లాలో ఈతకు వెళ్లి ముగ్గురు బాలికలు మృతి చెందారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లూరు జిల్లాలో మరో విషాదం జరిగింది. పెద్దబైలు మండలం పన్నెడలో ఈత సరదా ముగ్గురి ప్రాణం తీసింది. వాగులో ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు ప్రాణాలు కోల్పోయారు. ఈతకు వెళ్లి 5గురు గల్లంతు కాగా అందులో 2ని స్థానికులు రక్షించారు. 2 రోజుల కింద ఇదే జిల్లాలో ఈతకు వెళ్లి ముగ్గురు బాలికలు మృతి చెందారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, అసలు ఏం జరిగింది, అప్డేట్స్ ఏంటి? ఏజెన్సీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. 2 రోజుల క్రితమే స్నానానికి దిగినటువంటి ముగ్గురు బాలికలు మృత్యువాత పడ్డారు. ఇప్పుడు పెద్దబైలు మండలంలోని పన్నెడ గ్రామంలో ముగ్గురు చిన్నపిల్లలు మృత్యువాత పడడం జరిగింది. అయితే 5గురు ఏదైతే మత్స్యగడ్డ వాగు ఉంటుందో గడ్డలో స్నానానికి దిగారు. ఈ క్రమంలోనే పూర్తిగా గల్లంతయ్యేటువంటి క్రమంలోనే గుర్తించినటువంటి అక్కడ స్థానికంగా చేపల వేట చేస్తున్నటువంటి 2 స్థానికులు గుర్తించి 2 పిల్లల్ని రక్షించడం జరిగింది. దురదృష్టవశాత్తు ముగ్గురు పిల్లలు చనిపోయారు. అయితే వారి కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పన్నెడ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో ఈతకు దిగి చనిపోయినటువంటి ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. మృతి చెందినటువంటి ముగ్గురు పిల్లలు చూస్తే కనుక కోడ ప్రదీప్ 11 ఏళ్ల వయసు, అలాగే హర్షిత్, అలాగే బబ్బులు అనే ఈ ముగ్గురు కూడా మృత్యువాత పడడం జరిగింది. ఆ గ్రామంలో ఉన్నటువంటి పూర్తిగా గ్రామ ప్రజలంతా కూడా గడ్డ దగ్గరికి చేరుకుని పెద్ద ఎత్తున వెలిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కూడా పంచనామా చేస్తున్నారు. స్నానానికి వచ్చినటువంటి ఎంతసేపటి నుంచి అక్కడ స్నానం చేస్తున్నారు, ఏ క్రమంలో గల్లం తయారైన కోణంలో అక్కడ ఎవరైతే చేపల వేట చేస్తున్నటువంటి వారి నుంచి వివరాలు కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఏదేమైనప్పటికీ కూడా పూర్తిగా ఏజెన్సీలో విషాద ఘటనలు చోటు చేస్తున్నాయి. గడిచిన 3 రోజుల క్రితమే సెల్ఫీ సరదా ముగ్గురు బాలికల ప్రాణం తీస్తే ఇప్పుడు ఈతకు వెళ్ళినటువంటి ముగ్గురు పిల్లలు చనిపోవడం అనేది దురదృష్టకర ఘటనగా భావించాల్సి ఉంటుంది. కవిత. రైట్ అనిల్, థ్యాంక్ యూ.